ఒక వర్షం కురుస్తున్న మధ్యాహ్నం మియా మరియు జేక్లు తమ ట్రీ హౌస్ ను శుభ్రం చేస్తుండగా ఒక మ్యాప్ ను కనుగొన్నారుంది. మాయా రహస్యాలను కలిగి ఉంది, ఇంకా మెరుస్తూ ఉన్న మ్యాప్. ఈ మ్యాప్ వారి జీవితంలో గొప్ప సాహసయాత్రకు దారి తీస్తుందని వారికి తెలియదు. మియా మరియు జేక్ మ్యాప్ ను అనుసరించి విల్లో వుడ్స్ కి చేరుకున్నారు. అక్కడ చెట్లు గుసగుసలాడుతూ చీకటిలో మసకబారినట్లు మెరుస్తున్నాయి. అకస్మాత్తుగా చిన్న మెరుస్తున్న లైట్లు నేలపై కనిపించాయి, ఒక బాటను ఏర్పరుస్తాయి. స్నేహితులు ఉత్సాహంతో ముసిముసిగా నవ్వారు మరియు అడవుల్లోకి లోతుగా లైట్లను అనుసరించారు. వారు ఒక రాయిపై వ్రాసిన చిక్కును చూశారు. అద్భుతమైన మార్గాన్ని తెరవడానికి పురాతన విల్లో కింద ఒక కోరిక కోరవాల్సి ఉంది. వారు చేతులు పట్టుకుని కళ్ళు మూసుకుని వారి కోరికను కోరుకున్నారు. మేము మాయాజాలాన్ని కనుగొనాలనుకుంటున్నాము అని కోరారు. వారు కోరిక పూర్తి చేసిన వెంటనే మరియు పురాతన విల్లో చెట్టు యొక్క ట్రంక్లో చక్కాబడి దాచిన తలుపును బహిర్గతం చేసింది. మియా మరియు జేక్ తమ కళ్లను నమ్మలేకపోయారు. మంత్రించిన జంతువులతో నిండిన రహస్య ప్రపంచాన్ని వారు కనుగొన్నారు. కానీ ప్రతిదీ పరిపూర్ణంగా లేదు. ఈ అద్భుత ప్రదేశానికి జీవం పోసిన లాఫింగ్ రివర్ ప్రవహించడం ఆగిపోయింది. మియా మరియు జేక్ వారి కొత్త స్నేహితులు వారికి సహాయం చేయాలనుకున్నారు. మిరుమిట్లు గొలిపే రెయిన్బో గుహలలో మియా మరియు జేక్ ఒక గమ్మత్తైన పజిల్ ని కనుగొన్నారు. నీటిని తిరిగి తీసుకురావడానికి పజిల్ ను పరిష్కరించవలసి ఉంది. నీరు, సూర్యుడు మరియు నక్షత్రాల చిహ్నాలను సరిపోల్చడం ద్వారా ఒక జట్టుగా పనిచేసి వారు దానిని పరిష్కరించినప్పుడు గుహ గుండా ఇంద్రజాలం ప్రవహించింది. లాఫింగ్ రివర్ తిరిగి ప్రాణం పోసుకుంది. మంత్రముగ్ధులను చేసిన జీవులందరూ ఆనందంతో నిండిపోయారు. మియా మరియు జేక్ మాయా అడవిని రక్షించారు. కృతజ్ఞతగా వారు తమ సాహసాన్ని గుర్తుంచుకోవడానికి ఒక మెరుస్తున్న క్రిస్టల్ను బహుమతిగా ఇచ్చారు. తిరిగి వారి ట్రీ హౌస్ లోకి వచ్చి మ్యాప్ ను చూస్తూ తెలుసుకున్న గొప్ప రహస్యం ఏమిటంటే మాయాజాలం వారి లోపలే ఉంది.